రాష్ట్రంలో ఎన్నికల కోడ్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్రంలో సర్పంచుల కాలపరిమితి నేటితో ముగుస్తుందని, దీంతో వారినే కొనసాగించాలని అన్నారు. ప్రత్యేక అధికారులతో గ్రామ పంచాయతీల్ని నడిపించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దమన్నారు. పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో తీసుకునే నిర్ణయం మేరకే రాష్ట్రంలో బీజేపీ నుంచి పోటీ చేసే ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తామన్నారు. పార్లమెంటు సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగంలో మోదీ ప్రభుత్వ విజయాలు, తీసుకున్న నిర్ణయాలను ప్రజల ముందు పెట్టాలన్నారు కిషన్ రెడ్డి. గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో వాటిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ యొక్క గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామ సభలు పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి సర్పంచులు లేరు. కాబట్టి మేము ఎన్నికలైన తర్వాత ఈ యొక్క పథకాలను అమలు చేస్తాము, గ్యారంటీ అనేటువంటి విషయంలో తప్పించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఒక 73వ రాజ్యాంగ స్పిరిట్ ప్రకారము ఉన్నటువంటి సర్పంచులను కొనసాగించి వాళ్ళ నేతృత్వంలోనే గ్రామ సభలు పెట్టి ఎలక్షన్ కోడ్ కంటే ముందే ఏవైతే 6 గ్యారంటీలు అమలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. పార్లమెంటు స్థానాల వారీగా సమావేశాలు నిర్వహిస్తా ఉన్నాము. 2వ తేదీ నాడు హైదరాబాద్లో బీజేపీ స్టేట్కు సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి సమావేశాలున్నాయి. ఆ సమావేశాలలో పూర్తి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తాం. అందులో అనేక రకాలుగా ఇప్పటికే ఏర్పాటు చేసుకున్నాం. చాలా పకడ్బందీగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తాము, మంచి ఫలితాలు సాధిస్తాము. దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక 2 నాడు చర్చించి 3 నాడు ప్రకటిస్తాం.